నేను స్కిప్ చేశానండి, అంటే ఇక్కడ వీడియోని కట్ చేశాను. ఇది ఒకసారి వడకట్టుకోవాలండి. వడకట్టుకోవడం వల్ల ఇసుక అలాగే కొంచెం చిన్న చిన్న గడ్డి పరకలు అలాంటివి ఉంటాయి కాబట్టి వడకట్టుకోవాలి. తర్వాత మళ్ళీ ఈ విధంగా వేసుకుని ఇప్పుడు చెక్ చేసుకుందాము. ప్లేట్లో వాటర్ వేసుకున్న తర్వాత ఈ విధంగా పాకాన్ని చెక్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా ముద్దగా వచ్చిందండి. మనకి పాకం రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు మనం ఉడికించుకున్న పప్పుని ఇందులో వేసేసుకుందాము. చూసారు కదా, పప్పు వేసేసాను. ఇప్పుడు ఇది ఈ విధంగా పప్పు గుత్తితో లేదా మీ దగ్గర మ్యాషర్ ఉంటే మ్యాషర్తో అయినా సరే పప్పుని నలుపుకోవాలి. ఈ విధంగా నలుపుకోవడం వల్ల పప్పు అనేది చాలా మెత్తగా అయిపోతుంది. ఈ విధంగా తయారు చేసుకున్న పూర్ణంతో మనం పూర్ణాలు అలాగే బొబ్బట్లు ఏదైనా సరే చేసుకోవచ్చండి. ఈ విధంగా పూర్ణాన్ని తయారు చేసుకుని